కేటరింగ్ టు ఫారిన్ కంట్రీస్ ఉంది కదా, హౌ ఇస్ ఇట్ ఈవెన్ పాసిబుల్? ఎలా మీరు పొజిషన్ చేశారు మీ బిజినెస్ని? కరోనా తర్వాత అందరికీ ఆన్లైన్ అనేది అలవాటైపోయింది. సో వన్స్ అది వచ్చిన తర్వాత ఆన్లైన్ క్లాసెస్ అనేవి చాలా ఎక్కువైనాయి. మాకు కూడా కాస్త ఎక్స్పీరియన్స్ ఉండబట్టి ఆడియన్స్ అనేవాళ్ళు చాలా ఎక్కువ మంది మా దగ్గరికి వచ్చారు. ఆన్లైన్ క్లాసెస్ వల్లనే మేము 9 బ్యాచెస్ రన్ చేస్తున్నాం. 9 బ్యాచెస్కి ఒక్కో బ్యాచ్కి ప్రాఫిట్ వచ్చి 1 lakh ఉంటుంది. కాంపిటీషన్స్ ఎక్కువ రన్ చేస్తారు మనకన్నా, ఇండియాలో కన్నా మీకు యూఎస్, ఆస్ట్రేలియాలో చాలా ఎక్కువ రన్ చేస్తారు. ఇక్కడ ఏంటంటే వెల్ ట్రైనర్స్ లేరు. మీకు బాలీవుడ్లో ఉంటారు, మన సౌత్ ఇండియాలో కాస్త తక్కువ ఉంటారు అనమాట. వాట్ వాస్ దట్ వన్ థింగ్ డిఫరెంట్ సో దట్ అంటే జనాలు మిమ్మల్ని మీ సర్వీస్ని కావాలనుకుంటారు? ఎలా పొజిషన్ చేశారు? ఎలాంటి ఛాలెంజెస్ ఉండేవి మీకు? వెస్ట్రన్ డాన్సర్స్ అందరూ ఒకవైపు ఉంటారు, క్లాసికల్ డాన్సర్స్ అందరూ ఇంకొక వైపు ఉంటారు సార్. ఓకే. రెండు నేర్చుకున్న వాళ్ళు తక్కువ ఉంటారు ఎక్కువగా. కాకపోతే ఇక్కడ గవర్నమెంట్ సర్టిఫైడ్ పొందిన వాళ్ళకి ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి సార్. ఓకే. మీకు ఇక్కడ కూచిపూడి కానీ, భరతనాట్యం కానీ, ఒడిస్సీ కానీ, కథకళి కానీ వీటన్నిటికీ కూడా గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి. వెస్టర్నే కాకుండా క్లాసికలే కాకుండా TXT అని, కొరియన్ డాన్స్ క్లాసెస్ అని, BTS అని ఇవి కూడా మేము రన్ చేస్తాం. డాన్స్ బిజినెస్ అన్నది విన్నాము, ఓకే, ఇట్స్ గోయింగ్ గుడ్, అదన్నీ ఓకే. బట్ యూఆర్ కేటరింగ్ టు ఫారిన్ కంట్రీస్ ఉంది కదా, అది చాలా ఫ్యాసినేటింగ్ అనిపించిన ఒక పాయింట్. సో మీ జర్నీ గురించి అండ్ డెఫినెట్లీ ఎవ్రీబడి హ్యాస్ అ గ్రేట్ స్టోరీ టు షేర్. ఇఫ్ యూ కెన్ షేర్ ఇట్ బ్రీఫ్లీ మనం ఎక్కువ డిస్కస్ చేయొచ్చు. సో మీ జర్నీ గురించి చెప్పండి. అండ్ కేటరింగ్ టు ఫారిన్ కంట్రీస్ ఉంది కదా, హౌ ఇస్ ఇట్ ఈవెన్ పాసిబుల్? ఎలా మీరు పొజిషన్ చేశారు మీ బిజినెస్ని, దాని గురించి? గుడ్ ఆఫ్టర్నూన్ అండి, నా పేరు శంకర్, నేను రాజమండ్రిలో ఉంటాను. నాకు MGS డాన్స్ స్టూడియో అనేసి ఇన్స్టిట్యూట్ ఉంది. మేము 2013 నుంచి రన్ చేస్తాం ఇది. యాక్చువల్గా ఏంటంటే మీకు డాన్స్ క్లాసెస్ అనేవి, అలాగే డాన్స్ ఫీల్డ్ అనేది కాస్త తక్కువ స్కేల్లో ఎర్నింగ్స్ అనేవి అనుకుంటారు. బట్ మీరు ఫోకస్ చేస్తే చాలా బ్లైండ్ స్పాట్స్ ఉంటాయి. అవి కరెక్ట్గా మనం కనుక గెయిన్ చేస్తే మనం ఎర్నింగ్ అనేసి ఎక్కువ చేయొచ్చు. అంటే ఈ బిజినెస్ అనే కాదు, ఎందులో అయినా తీసుకున్నా సరే కొంతమంది కొన్ని వదిలేస్తుంటారు. ఆ బ్లైండ్ స్పాట్స్ అనేవి మనకు కరెక్ట్గా పాయింట్ అవుట్ చేస్తే కనుక ఏ బిజినెస్ అయినా సక్సెస్ అవుతుంది. సో ఇక్కడ మాకు లోకల్లో కానీ, ఇండియాలో కానీ ఎక్కడైనా సరే మీకు మ్యాక్సిమం ఏం చేస్తారంటే ఈవెంట్స్ చేస్తారు, అలాగే ట్రైనింగ్ సెంటర్స్ ఉంటాయి, ఆ డాన్స్ ట్రైనింగ్స్ అవి చేస్తుంటారు, అలాగే స్కూల్స్కి అవి చేస్తుంటారు. ఇవి ఎక్కువగా మీకు కార్పొరేట్ ఈవెంట్స్ ఉంటాయి, ఇవి ఎక్కువగా రన్ అవుతుంటాయి. కాకపోతే ఇక్కడ మీకు అమెరికా కానీ, USA కానీ, UK కానీ, ఆస్ట్రేలియా కానీ, సౌదీ కానీ ఇలాంటి చోట్ల మీకు ఎక్కువ కమ్యూనిటీస్ ఫామ్ అయిపోతాయి. ఎక్కడే ఒక కమ్యూనిటీలో ఉన్నవాళ్ళు అక్కడి నుంచి ఇంకో కమ్యూనిటీకి వెళ్ళలేరు. ఓకే, అక్కడి నుంచి అంటే ఇంకో కమ్యూనిటీకి వెళ్ళాలంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ ట్రావెల్ అవ్వాలి, ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్ళినట్టు ఉంటుంది అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు ఇక్కడ మీకు ఇంకోటి ఏంటంటే ఒక్క కమ్యూనిటీలో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా స్కూల్ ఉందనుకోండి, సో అక్కడ ఉండే వాళ్ళు ఆ స్కూల్లోనే చదువుకోవాలి, ఇంకో స్కూల్ వెళ్ళడానికి ఉండదు. మీకు యూఎస్లో అది చూసుకుంటే సో ఇలాంటివి ఎక్కువ ఉంటాయి. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ఇక్కడ చాలా ఉంటాయి కానీ అటు సైడ్ కల్చర్స్ చాలా తక్కువ ఉంటాయి చేయడానికి, ఆపర్చునిటీస్ కూడా చాలా తక్కువ ఉంటాయి. కానీ కాంపిటీషన్స్ ఎక్కువ రన్ చేస్తారు మనకన్నా, ఇండియాలో కన్నా మీకు యూఎస్, ఆస్ట్రేలియాలో చాలా ఎక్కువ రన్ చేస్తారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే వెల్ ట్రైనర్స్ లేరు. మీకు బాలీవుడ్లో ఉంటారు, మన సౌత్ ఇండియాలో కాస్త తక్కువ ఉంటారు అనమాట. సో ఇవన్నీ చూసుకొని మేము ఇవన్నీ కాదు, ఇండియాలోనే కాకుండా US, UKలో కూడా మేము కాస్త బిల్డ్ చేయాలనేసి ఫోకస్ చేసుకున్నాం. అలా ఫోకస్ చేసుకుంటున్నప్పుడు ఎలా వెళ్ళాలో తెలియదు. సో ఎలా వెళ్ళాలో తెలియలేదు అన్నప్పుడు మాకంటూ కొంతమంది ఫ్రెండ్స్ వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకి కొన్ని మేము ఆన్లైన్ క్లాసెస్ అవి తీసుకున్నాం. బిఫోర్ కరోనా ముందే మీకు స్కైప్ అనేసి అది ఉంటుంది. సో స్కైప్ ఎక్కువ యూజ్ చేసేవాళ్ళు ఆ టైంలో. ఇప్పుడంటే మొత్తం సోషల్ ప్లాట్ఫామ్స్ చాలా వస్తున్నాయి, కానీ ఆ టైంలో స్కైప్ ఎక్కువ వాడేవారు. సో దాన్ని యూజ్ చేసుకుంటూ మేము ఎక్కువగా ఆన్లైన్ క్లాసెస్ అవి తీసుకున్నాం. లక్కీగా ఏంటంటే కరోనా తర్వాత అందరికీ ఆన్లైన్ అనేది అలవాటైపోయింది. సో వన్స్ అది వచ్చిన తర్వాత ఆన్లైన్ క్లాసెస్ అనేవి చాలా ఎక్కువైనాయి. మాకు కూడా కాస్త ఎక్స్పీరియన్స్ ఉండబట్టి ఆడియన్స్ అనేవాళ్ళు చాలా ఎక్కువ మంది మా దగ్గరికి వచ్చారు.
చేయడానికి. సో దాని ద్వారా మేము యూఎస్కి ఆస్ట్రేలియాలో క్లాస్ అనేది రన్ చేస్తున్నాం. కాకపోతే ఎక్కువ ఎప్పుడు బూమ్ అయిందంటే మీకు సౌదీలోని డాన్స్ ఉత్సవం అనేసి ఇక్కడ డీ షో అది ఎలా అవుతుందో డాన్స్ ఉత్సవం అనేసి అక్కడ కాంపిటీషన్ అదే ఉంటుంది. అది ఇక్కడ డీ షోకి మనకి ఎంత ప్రిఫరెన్స్ ఇస్తారో అక్కడ మొత్తం సౌదీలో వాళ్ళందరూ కూడా డాన్స్ ఉత్సవకి అంత ప్రిఫరెన్స్ ఇస్తారు. సో దానిలో కంటిన్యూస్గా 2022, 23, 24. సో ఇక్కడ మేము ఈ ఇయర్స్లోని ఎక్కువగా కాంపిటీషన్స్ విన్ అయ్యి మా డాన్స్ స్టూడియో నుంచి జనని అనే అమ్మాయి ఎక్కువ విన్ అయిందనమాట కాంపిటీషన్స్ అనేవి. సో అక్కడ నుంచి ఆల్ ఓవర్ ఇండియా, ఆల్ ఓవర్ ది వరల్డ్లో కొంతమంది తెలిసింది కమ్యూనిటీస్ ద్వారా. సో అక్కడ నుంచి మేము తానాలో చేసాం, నాటాలో చేసాం. సో ఇక్కడ కూడా కాంపిటీషన్స్ అనేవి విన్ అవుతున్నాం. లక్కీకి ఇప్పుడు ఎలా అవుతుందంటే ఆన్లైన్ క్లాసెస్ వల్లనే మేము 9 బ్యాచెస్ రన్ చేస్తున్నాం. 9 బ్యాచెస్కి ఒక్కో బ్యాచ్కి ప్రాఫిట్ వచ్చి 1 lakh ఉంటుంది. సో మీరే అర్థం చేసుకోండి ఎంత ఉంటుందో. సో ఇలాగే రన్ అవుతుంటాయి. కాకపోతే ఏంటంటే ఎవరు గమనించేసరికి కానీ ఎక్కడెక్కడ ఏమేమి బ్లైండ్ స్పాట్స్ ఉంటాయో అవి కరెక్ట్గా ఫైండ్ అవుట్ చేసుకుంటే మీకు వచ్చేస్తుంది. మీరు స్టార్ట్ చేసేటప్పటికి అప్పుడే డాన్స్ స్కూల్స్ ఉన్నాయి, అయినా కూడా స్టార్ట్ చేశారు. వాట్ వాస్ దట్ వన్ థింగ్ డిఫరెంట్ సో దట్ అంటే జనాలు మిమ్మల్ని మీ సర్వీస్ని కావాలనుకుంటారు? ఎలా పొజిషన్ చేశారు? ఎలాంటి ఛాలెంజెస్ ఉండేవి మీకు? యాక్చువల్గా మీకు వెస్ట్రన్ డాన్సర్స్ అందరూ ఒకవైపు ఉంటారు, క్లాసికల్ డాన్సర్స్ అందరూ ఇంకొక వైపు ఉంటారు సార్. ఓకే. రెండు నేర్చుకున్న వాళ్ళు తక్కువ ఉంటారు ఎక్కువగా. కాకపోతే ఇక్కడ గవర్నమెంట్ సర్టిఫైడ్ పొందిన వాళ్ళకి ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి సార్. ఓకే. మీకు ఇక్కడ కూచిపూడి కానీ, భరతనాట్యం కానీ, ఒడిస్సీ కానీ, కథకళి కానీ వీటన్నిటికీ కూడా గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి. ఓకే. అక్కడ ఎంఏ ఉంటుంది, పీజీ చేయొచ్చు, యూనివర్సిటీస్ కూడా ఉన్నాయి. యూనివర్సిటీ ఉంది, పొట్టి శ్రీనివాసులు యూనివర్సిటీ ఉంది. సో ఇలాంటివన్నీ ఉన్నాయి కాబట్టి సో అక్కడ మీకు ఏంటంటే డాన్సింగ్ స్కిల్స్ కూడా డెవలప్ చేస్తారు వాళ్ళు. ఓకే. ఎలా టీచ్ చేయించాలి, ఈజీగా ఎలా గెయిన్ చేయించాలి అనేసి. సో ఇలాంటివన్నీ కూడా వాళ్ళు ట్రైన్ అయ్యారంటే వాళ్ళకి ఎక్కువ స్కోప్ ఉంటుంది చేయడానికి. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మన సాంప్రదాయాల నుంచే మనకి బేసిక్స్ అనేవి వస్తాయి సార్. ఓకే. సో అవి కనుక కరెక్ట్గా తెలిసినాయి అనుకోండి మీరు వెస్ట్రన్ చేసేయగలరు క్లాసికల్ నేర్చుకుంటే. అలాగే వేరే స్టైల్స్ కూడా వితిన్ 3 monthsలో నేర్చేసుకోగలరు, ఏ స్టైల్ అయినా సరే. ఇది ఎక్కువగా తెలియదు, అంటే క్లాసికల్ నేర్చుకుంటే ఒకలా అయిపోతారు, ఇలా కొన్ని ఉంటాయి. నేను అందులోనే ఎంఏ చేశాను, అందులోనే మళ్ళీ అది నేర్చుకున్న తర్వాతే వెస్ట్రన్ నేర్చుకున్నాను నేను. ఓకే. సో వెస్ట్రన్ వచ్చింది, హిప్ హాప్ వచ్చింది. ఇప్పుడు లేటెస్ట్గా అయితే ఇప్పుడు అంటే 40s వరకు ఒక ట్రెండ్ ఉంటుంది, కానీ ఇంకో 10 years తర్వాత ఎవరు కూడా ఇప్పుడు అల్లు అర్జున్ చేసే డాన్సులు, మహేష్ బాబు చేసే డాన్సులు ఎవరు చూడట్లేదు. ఇంకా అంతా కూడా ఇంకా కొరియన్ స్టైల్కి వెళ్ళిపోయారు అనమాట, TXT అని. ఇప్పుడు మేము ప్రజెంట్ అవి చేస్తున్నాం చేయడానికి. అండ్ ఇప్పుడు ఏంటంటే వెస్ట్రనే కాకుండా, క్లాసికలే కాకుండా TXT అని, ఈ కొరియన్ డాన్స్ క్లాసెస్ అని, BTS అని, ఇవి కూడా మేము రన్ చేస్తున్నాం, ఇవి కూడా మేము టీచ్ చేస్తాం. సో దానివల్ల ఏంటంటే క్లాసికల్ కావాలన్నా మా దగ్గర ఉంటుంది, వెస్ట్రన్ కావాలన్నా మా దగ్గర ఉంటుంది. ఇప్పుడు లేటెస్ట్ టీనేజర్స్ ఎవరైతే ఉన్నారో 16-17 years వాళ్ళకి BTS చేయాలన్నా సరే మేమే చేస్తాం. ఓకే. ఓకే. స్కిల్ని బిజినెస్గా మార్చారు మీరు, అంతే కదా? డ్యాన్స్ అనేది ఒక స్కిల్. ఇప్పుడు ఇటీవల ఏంటంటే ఇప్పుడు చాలామంది ఉన్నారు కదా, నాట్ ఓన్లీ స్టూడెంట్స్, ఎవరైనా సరే వాళ్ళకున్న స్కిల్ని బిజినెస్గా మార్చుకోవాలంటే అసలు ఏంటి, అసలు మీ మార్కెటింగ్ స్ట్రాటజీ ఏంటి? బిజినెస్గా మార్చుకోవచ్చు సార్, కాకపోతే స్టార్టింగ్లో ఇనిషియల్ స్టేజ్లో అయితే మీకు కొన్ని డిఫికల్టీస్ అనేవి ఫేస్ చేస్తారు. దాన్ని ఓవర్కమ్ చేస్తే డెఫినెట్గా అది పెద్ద బిజినెస్ అవుతుంది చేసుకోవడానికి. బట్ ఇప్పుడున్న జనరేషన్లో ఎలా ఉంటున్నారంటే వెంటనే పెట్టేయాలి, ఒక 1 yearలో ప్రాఫిట్ తీసుకొచ్చారంటున్నారు. సో అలా అవ్వదు, అది ఎక్కడ అవ్వదు. మేము ఇప్పుడు ఈ స్టేజ్కి వచ్చామంటే మాకు 10 years పట్టింది. అలా కాకుండా మనం బిజినెస్ పెట్టిన తర్వాత అంటే మనం ఒక ప్లాన్తో వెళ్తాం, ప్లాన్తో వెళ్ళిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 30 members స్టూడెంట్స్కి మనం నేర్పిందాం అనుకున్నాం. సో 30 members ఒక 20 members వస్తుంది, ఒక 10 members రాదు. ఈ 10 members పేరెంట్స్ డిసప్పాయింట్ అవుతారు. సో వాళ్ళు మా అబ్బాయి రావట్లేదు, వాళ్ళకి వచ్చేస్తుంది, మా అబ్బాయిని సెపరేట్గా ఫోకస్ చేయండి అంటారు. మనకు ఉండదు 1 hour టైమే. 1 hour టైంలో వీళ్ళకే ఫోకస్ చేయాలి, వీళ్ళకే ఫోకస్ చేయాలి. సో బిజినెస్ మాడ్యూల్ అనేది ప్లాన్ చేసుకోవాలి. సో స్టార్టింగ్లో మనం బిజినెస్ పెట్టుకున్నప్పుడు ఏమనుకుంటాం, అందరికీ డ్యాన్స్ నేర్పించాలనుకుంటాం, 1 hour పెట్టుకుంటాం. కానీ ఇప్పుడు దిగిన తర్వాత పేరెంట్స్ అడిగిన తర్వాత ఏమైంది, హాఫ్ చేంజ్ అయిపోయింది. 1/2 hour వీళ్ళ టీచ్ చేయాలి, ఇంకో 1/2 hour వాళ్ళ టీచ్ చేయాలి. అలా చాలా హర్డిల్స్ వస్తాయి. ఆ 1 hourలో ఇప్పుడు తర్వాత ఇంటర్మీడియట్ లెవెల్ వాళ్ళు ఉంటారు, అడ్వాన్స్ లెవెల్ వాళ్ళు ఉంటారు. సో 1 yearలో మీరు ఎలా చేస్తారనేది మెయిన్ పాయింట్.
సో దాన్ని ఎంగేజ్ చేయడం వస్తే డెఫినెట్గా మంచి ప్రాఫిట్ అవుతుంది. అంటే ఈ గ్యాప్ని మీరు ఎలా పట్టుకోగలిగారు? ఇప్పుడు స్కిల్ రిక్వైర్మెంట్ ఉంది అని ఒక గ్యాప్ ఫైండ్ అవుట్ చేయాలి కదా, అది మీరు ఎలా పట్టుకోగలిగారు దానికి? అది స్పెషల్గా నా ఇంట్రెస్ట్ సార్. నేను ఏంటంటే ఏదైనా సరే డాన్స్ ఫీల్డ్లోనే ఎదగాలని అనుకున్నాను. సో అది రూపాయి తక్కువ వచ్చినా రూపాయి ఎక్కువ వచ్చినా ఇందులోనే ఉండాలి. ఏంటంటే పర్సనల్గా నాకేంటే పిచ్చి అంతే. నా వీడియోస్ ఎవరో చూడకపోతే నేను చూసుకోవాలి. ముసలైన తర్వాత నేనే చూసుకుంటాను. అంటే ముసలైన తర్వాత అలాగే ఎనర్జీ ఉంటుంది కాబట్టి తర్వాత చూసుకుందాం అన్న దాంతోనే దిగిపోయాను అంతే. ఇంకా బాస్ వాలా, బీ ద బాస్.